అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం ఆకెళ్ల శ్రీరామకృష్ణ గారు రచించిన పూజాఫలం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. శారద గారు రావాలండి. శారదా, శారదా, ఎంతసేపు రా బయటికి. వస్తున్నా, ఇదిగో ఒక్క క్షణం. పంతులు గారు వచ్చి పూజకన్నీ సిద్ధం చేశారు. నువ్వు రావడమే ఆలస్యం. ఇదిగో వచ్చేస్తున్నా. లోపల నుంచి మళ్ళీ అదే సమాధానం. శారదా, నా కండువా కనిపించడం లేదు, ఎక్కడ పెట్టావు? రా తొందరగా బయటికి అంటూ భర్త సుబ్రహ్మణ్యం కూడా పిలిచి ఆమె రాక కోసం ఎదురు చూసేవారిలో తను ఒకడయ్యాడు. కొంతసేపు అయిన తర్వాత భళ్ళున తలుపు తెరుచుకుంది. చిలకాకు పచ్చ రంగు పట్టుచీరలో మహాలక్ష్మిలా మెరిసిపోతూ వచ్చిన తన భార్య శారదను చూసి నిశ్చేష్టుడయ్యాడు సుబ్రహ్మణ్యం. మీ కండువా బీరువాలో 2 అరలో పెట్టాను, కాస్త చూసుకోండి. తన వైపే చూస్తున్న భర్తకు హడావిడిగా సమాధానమిచ్చి వచ్చిన బంధువులను పలకరించడానికి వెళ్ళింది శారద. హాల్లో ఉన్న బంధుమిత్రులను పేరు పేరున పలకరిస్తోంది. మీ ఇల్లు చాలా బాగుంది, ఎంతైందేమిటి? మార్బుల్ స్టోన్ మంచి డీసెంట్గా ఉంది. వుడ్ వర్క్ సింప్లీ సూపర్. శారద సెలక్షన్ అంటేనే స్పెషల్. ఏ పని చేసినా అందంగా ఉంటుంది. పొగడ్తలతో ముంచెత్తుతున్న బంధుమిత్రులతో కలిసి ఆనందం పంచుకోవడంలో ఉక్కిరిబిక్కిరవుతోంది శారద. అమ్మా శారదమ్మ గారు, రెండమ్మా, వ్రతానికన్నీ సిద్ధం చేశాను. మీరొచ్చి కూర్చోవడమే తరువాయి. పంతులు గారి పిలుపు. వస్తున్నా, ఒక్క క్షణం. రా శారదా. పంతులుగారు ఇందాకటి నుంచి ఎదురు చూస్తున్నారు. ఆయన వేరే పనికి వెళ్లాలిట. భర్త సుబ్రహ్మణ్యం అభ్యర్థనకు శారద నుంచి చిరునవ్వే సమాధానమైంది. ఆమె కళ్ళు వాకిట్లో ఇంకెవరి కోసమో ఎదురు చూస్తున్నాయి. వాళ్లు వచ్చిన తర్వాత గాని ఆమెకు పూజ ప్రారంభించడం ఇష్టం లేదు. తొందరపడుతున్న పంతులు గారికి సర్ది చెప్పడానికి ప్రయత్నించాడు సుబ్రహ్మణ్యం. మా మిస్సెస్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ కొంతమంది రావాల్సిందండి. వాళ్ళు వచ్చాక పూజ ప్రారంభిద్దామని మా ఉద్దేశం. మీరు కొంచెం సేపు ఓపిక పడితే. దానికే, అలాగే కానివ్వండి. ఏం చెప్పాలో తెలియక గుటకల మింగారు పంతులుగారు. మౌనంగా ఉండటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి ఆయనది. ఆ స్నేహితులెవరో తొందరగా రావాలని ఆ స్వామిని వేడుకుంటూ కూర్చున్నారు. ఆయన కోరిక ఫలించిందో ఏమో గాని ఇంపోర్టెడ్ కార్లో ఆధునిక నాగరికతకు నమూనాగా తయారైన కొంతమంది స్త్రీలు రావడం జరిగింది. వాళ్ళు రావడంతో ఆనందించిన శారద పూజకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బతుకుజీవుడా అనుకుంటూ పూజను ప్రారంభించారు పంతులుగారు. దంపతులు పీటల మీద కూర్చొని పూజ ప్రారంభించింది మొదలు రాబోయే వారిని పలకరించడం, వచ్చిన వారికి మర్యాదలు జరుగుతున్నాయో లేదోనని అక్కడున్న వారికి అవి ఇవి పురమాయించడం, మధ్యలో కొంతసేపు పూజ చేయించడం జరుగుతోంది. ఈ మధ్యలో వచ్చి కొంతమంది చెవిలోని గుసగుసలతో, మధ్య మధ్యలో సెల్ఫోన్ల సంగీతాలతో తలమునకలైపోతున్నారా దంపతులు. పూజ సహస్రనామార్చన వరకు వచ్చింది. వచ్చిన వాళ్లందరూ ఒకరినొకరు పలకరించుకోవడాలు, పరిహాసాలు ఆడుకోవడంతో హాలంతా సందడితో హోరెత్తిపోతోంది. పురోహితుడు చదువుతున్నదేమిటో పీటల మీదనున్న సుబ్రహ్మణ్యం దంపతులకే వినబట్టం లేదు. ఇక మిగిలిన వారికేం వినబడుతుంది? కొంతమంది పూజ చూడాలని ఉత్సాహం చూపించినప్పటికీ పక్కనున్న వాళ్లు పిలిచి మరీ కబుర్లు చెప్పడంతో మొహమాటానికి వాళ్లు కబుర్లలో పడుతున్నారు. ఈ సందడిలోనే కొంతమంది కుర్రకారు పండీ పండని జోకులతో వీలైనంత హంగామా చేస్తున్నారు. కొంతమంది టిఫిన్ ప్లేట్లు తెచ్చుకొని తింటూ టీవీ చూస్తున్నట్టు అప్పుడప్పుడు పూజ వైపు చూస్తూ ఫలహారాలు ఆరగిస్తున్నారు. అక్కడ కూర్చునే ప్రస్తుతం టీవీలో గత కొన్ని సంవత్సరాలుగా సాగే సీరియల్పై వ్యాఖ్యానాలు చేసేవారు కొందరైతే క్రికెట్ మ్యాచ్లపై చర్చించుకునేవారు మరికొందరు. ఈ పరిస్థితిలో పూజ కథ దాకా వచ్చింది. ఇంతసేపు పూజ చేసి అలసిపోయారు శారద సుబ్రహ్మణ్యాలు. ఆ కథ తనకు తెలిసిందే కదా అన్న భావంతో సుబ్రహ్మణ్యం, పంతులుగారు, ఐ నో దట్ 5 స్టోరీస్. మీరు చెబుతూ ఉండండి, మా రిలేటివ్స్ ని పలకరించొస్తా. వాళ్ళు మళ్లీ వెంటనే వెళ్లిపోవాలంటున్నారు. నవ్వుతూ అంటూ అక్కడి నుంచి లేచి వెళ్లిపోయాడు. పక్కనే ఉన్న శారద పంతులుగారి వైపు మీరు కానివ్వండి అన్నట్టు చూసింది. పంతులుగారు తిరిగి కథను ప్రారంభించగా లోపల నుంచి కబురు రావడంతో ఇప్పుడే వస్తానని చెప్పి ఆమె లోపలికి వెళ్లిపోయింది. అటువంటి పరిస్థితులకు అలవాటు పడిన వారైనా పంతులుగారు అక్కడ కూర్చుని పూజ చూడాలని ప్రయత్నిస్తున్న కొంతమంది పెద్దవాళ్లను ఉద్దేశించి తిరిగి కథను చెబుతూనే ఉన్నారు. అక్కడున్న వృద్ధులు కొందరు కథను వినాలని చేసే ప్రయత్నాన్ని మిగతా వారు తమ కబుర్లతో అడ్డుకుంటూనే ఉన్నారు. అయినప్పటికీ పట్టుదలగా ఎలాగైతేనే పూజ పూర్తయిందనిపించారు పంతులుగారు. వెంటనే భోజనాల ప్రక్రియ బఫే పద్ధతిలో మొదలైంది. అందరూ క్యూలో నుంచొని ఎవరి ప్లేట్లలో వారు ఎవరికిష్టమైన పదార్థాలు వాళ్లు వడ్డించుకుని
ప్లేట్లతో కుర్చీల కోసం పరుగులెట్టడం మొదలుపెట్టారు. ముందు ప్లేట్ల కోసం ఆరాటం, తరువాత సీట్ల కోసం పోరాటం మొదలైంది. సీటు పొందలేని కొంతమంది నిరుత్సాహానికి గురైనా ఇది తమ మంచికేనన్నట్టు అందినవేవో హడావిడిగా నిల్చునే నోట్లో కుక్కుకోవడం మొదలుపెట్టారు. ఆ పరుగు పందెంలో గెలిచిన పిల్లలు సంబరంతో కుర్చీలను ఆక్రమించుకొని తమ ప్లేట్లలోని పదార్థాలను కొంత తిని మిగిలిన పదార్థాలను పక్కవారి ప్లేట్లలోకి విసురుతూ బ్యాడ్మింటన్, త్రోబాల్ ఆడుకోసాగారు. ఈ హడావిడిలో మంచినీళ్లు దొరక ఇబ్బంది పడేవాళ్లు కొందరైతే భోజనం మధ్యలో మిగతా పదార్థాల కోసం ఆరాటపడేవాళ్లు కొందరు. ఆ తోపులాటలో తాము చివరకు వచ్చేశామని గ్రహించిన కొంతమంది ముందుకు వెళ్లే సాహసం చేయలేక, అందుకు తగిన అవకాశం కూడా లేక ఉన్నదాంతనే భోజనం అయిందనిపించేశారు. బఫేకు దగ్గరగా ఉన్న కొంతమంది తినగలిగినంత తిని మిగతాది షోక్గా ప్లేట్లోని వదిలేసి వెళ్లిపోయారు. ఆ విధంగా భోజనం ప్రహసనం పూర్తి కాగానే రాబోయే క్రికెట్ మ్యాచ్ ని తలుచుకుంటూ కొందరు, టీవీ సీరియల్స్ గుర్తొచ్చి మరికొందరు తిరుగు ప్రయాణమయ్యారు. మరో 10 నిమిషాలకి అక్కడ జరిగిన తతంగానికి గుర్తుగా ఖాళీ పాత్రలు మాత్రమే మిగిలాయి. వాన వచ్చి వెలిసినట్లయింది వాతావరణం. ఈ కార్యక్రమాన్నంతా గమనిస్తున్నారు సుబ్రహ్మణ్యం తండ్రిగారైన మార్కాండయ్య శాస్త్రిగారు. ఆయన నిత్యానుష్ఠాన వరుడు, రిటైర్డ్ హెడ్ మాస్టర్. తరతరాలుగా వస్తున్న సంస్కృతి సంప్రదాయాల పట్ల ఆయనకు భక్తి శ్రద్ధలు ఎక్కువ. వాటిని అమలుపరచడంలో ఆయన ఏనాడు అశ్రద్ధ చూపలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన శంకరాభరణం శంకర శాస్త్రి టైపు మనిషి. తమ కుమారుని గృహప్రవేశానికి వచ్చిన ఆ వృద్ధ దంపతులకు ఈ సిటీ వాతావరణమంతా చాలా విడ్డూరంగా అనిపిస్తోంది. ముఖ్యంగా కొడుకు కోడల ప్రవర్తన ఆయనకు అస్సలు నచ్చడం లేదు. అదే మాట ఆయన భార్య కామాక్షమ్మ గారితో అంటుంటే ఆవిడ తన భర్తను సముదాయిస్తూ, మన పిల్లాడు కష్టపడి ఇల్లు కొనుక్కొని సరదాగా ఫంక్షన్ చేసుకుంటుంటే మనమొచ్చి ఏదో అని వాడి మనసు బాధపెట్టడం ఎందుకండి? అయినా మన చాదస్తాలు మనవి, వాళ్ల సరదాలు వాళ్లవి. నా మాట విని మీరు 2 రోజులు ఓపిక పట్టండి అంటూ భర్తను సముదాయిస్తూ ఉందామే. ఎక్కడ ఎలా ఉంటే అలా సర్దుకుపోవాలనే మనస్తత్వం ఆమెది. కాని శాస్త్రిగారు అలా కాదు. పద్ధతులకు విరుద్ధంగా అశాస్త్రీయంగా ఎవరైనా ప్రవర్తిస్తుంటే తట్టుకోలేరు. తప్పును చూసి ఊరుకుంటే ఆ తప్పును సమర్థించినట్లవుతుందని ఆయన అభిప్రాయం. తన తండ్రి విషయం తెలిసిన సుబ్రహ్మణ్యానికి కూడా మనసులో ఆందోళనగానే ఉంది. నాన్నగారికి ఏమాత్రం అసౌకర్యం కలిగించకుండా చూసుకోమని తల్లికి తన భార్యకు పదే పదే చెప్పాడు కూడా. అతిథులందరూ వెళ్లిపోయారు. హమ్మయ్యా అనుకునేసరికల్లా తండ్రి దగ్గర నుంచి కబురు వచ్చింది సుబ్రహ్మణ్యంకు. భార్యతో పాటు వెళ్లి తండ్రి ఎదుట నిలబడ్డాడు హోంవర్క్ చేయని విద్యార్థిలా. నొసటిన విభూతి రేఖలు, నుదుటిన కుంకుమ, మెడలో రుద్రాక్షమాల, పట్టు పంచె కండువాలో సాంబశివుడు తేజస్సుతో వెలిగిపోతున్న ఆయన ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు. ఆయన ఎదురుగా మాట్లాడాలంటే ధైర్యం చాలదు తనకి. పైగా ఇవాళ ఎందుకో చాలా కోపంగా కూడా ఉన్నారు అనుకుంటూ, నాన్నగారు ఎందుకో పిలిచారట? మీ హడావిడంతా ఏందా? అంతా బాగానే జరిగింది. మీరు అలా వచ్చి చూస్తే ఆపై ఏమనాలో తెలియలేదు. చూశాను, రాత్రి నుంచి చూస్తూనే ఉన్నాను. మీ అమ్మ వారిస్తున్నా ఉండబట్టలేక మీకు ఒక్క మాట చెబుదామని పిలిచాను. ఏమిటో చెప్పండి. సంస్కృతి సంప్రదాయాలనేవి తరతరాలుగా వచ్చేవి. వాటిని కాపాడుకోవడం మన ధర్మం. మా నాన్నగారు ఆస్తిపాస్తులతో వాటిని నాకు అందించారు. నేను వాటిని నేటికి పాటిస్తూనే ఉన్నాను. నీవు కూడా వాటిని పాటించాలని నా ఆశ. అలాగే నాన్నగారు. ఇప్పుడేమైంది? పూజా కార్యక్రమం ఎలా జరిగింది? ఎంతసేపు జరిగింది? నాన్నగారు, అది పెద్ద పెద్ద ఆఫీసర్లందరూ వచ్చారు. వాళ్ళకి ఏర్పాట్లు చేయడంలో పూజకి ఎక్కువ సమయం కేటాయించలేకపోయాను. వచ్చేవాళ్లు భగవంతుని కన్నా గొప్పవాళ్ల? భగవంతుని కార్యక్రమం ఎవరికోసమో చేసుకునేది కాదురా, మన కోసం, మన క్షేమం కోసం చేసుకునేది. దానికి శ్రద్ధ, భక్తి ముఖ్యం. అంతేగాని హంగులు, ఆర్భాటాలు కాదు. వచ్చిన వారికి మర్యాదలు చేయక్కర్లేదంటారా మామగారు? భర్త తడబట్టం చూసి శారద కలగజేసుకుంది. వచ్చిన వారిని పట్టించుకోవద్దని కాదమ్మా నా ఉద్దేశం. తప్పకుండా వారిని ఉచిత రీతిని గౌరవించాలి. అభ్యాగత స్వయం విష్ణు. మన ఇంటికి వచ్చిన అతిథులు సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపాలు. కాని అందుకు కొంతమందిని కేటాయించాలి. వాళ్లు వచ్చిన వారిని కావలసిన ఏర్పాట్లు చేస్తారు. మనం భక్తితో పూజ చేసుకోవాలి. పూర్వకాలంలోలా ఈ సిటీలో సహకారం చేయడానికంటూ ఎవరూ రారు మామగారు. అందరూ ఆ సమయానికే వస్తారు. ఎవరి హడావిడి వాళ్లది. అదే తప్పు అంటాను.
దైవ కార్యక్రమానికి హడావిడి అనేది పనికిరాదు. అలంకారాలు చేసుకోవడానికి లేని హడావిడి పూజ దగ్గర ఎందుకమ్మా? ఆ మాటలతో కోడలు తలదించుకుంది, ఏం మాట్లాడాలో తెలియక. సుబ్రహ్మణ్యం, నువ్వు సంధ్యావందనం చేసి ఎంతకాలమైంది? చిన్నప్పటి నుంచి ఏనాడైనా అవపోసన పెట్టకుండా భోజనం చేశావా? ఈసారి తలదించుకోవడం సుబ్రహ్మణ్యం వంతు అయింది. చూడమ్మా, నేను మిమ్మల్ని చిన్నబుచ్చాలని చెప్పడం లేదు. పంతులుగాని సహస్రనామాలు చదవమన్నావు, బావుంది. పట్టుమని 10 నామాలు విన్నారా? కనీసం ఒక్క కథైనా శ్రద్ధగా విన్నారా? మనకు భగవంతుని మీద శ్రద్ధ లేనప్పుడు ఆయనకు మన మీద ఆసక్తి ఎలా ఉంటుంది? సాధారణ మానవుడు ఇంటికొస్తేనే ఎంత హడావిడి పడుతున్న మీరు ఆ భగవంతుడిని ఆహ్వానిస్తున్నామన్న భావన ఎందుకు మర్చిపోతున్నారు? అలాగే వచ్చిన వారికి కనీసం భోజనమైనా మీ చేతులతో మీరు విస్తరి వేసి వడ్డిస్తున్నారా? అదీ లేదు. అతిథిని ఆహ్వానించడం ఎలాగో మన శాస్త్రాల్లో స్పష్టంగా వివరించారు. అతిథి ఇంటికి రాగానే ఎదురెళ్ళాలి. కాళ్ళు కడుక్కునేందుకు నీళ్ళిచ్చి లోనికి ఆహ్వానించి ఆసనం చూపించి రుచికరమైన పదార్థాలు మనకు శక్తి ఉన్నంతలో వడ్డించి తదుపరి తాంబూలమిచ్చి వారి విశ్రాంతి తీసుకునేందుకు తగు ఏర్పాట్లు చేసి వాళ్లు వెళ్లేటప్పుడు వాళ్ల ఆశీర్వచనాలు తీసుకొని వాళ్లు కూడా కొంత దూరం వెళ్లి సాగనంపి రావాలి. ఇది మన శాస్త్రాల్లో స్పష్టంగా వివరించింది. మిగతా రోజుల్లో మాట ఎలా ఉన్నా దైవ కార్యాల సమయంలో మనింటికి వచ్చిన వాళ్ళని ఆ విధంగా గౌరవించడం వల్ల వచ్చిన వాళ్ళు తృప్తిగా భోజనం చేసి వెళ్తారు. అప్పుడు భగవంతుడు సంతోషిస్తాడు. ఇక్కడ భోజనం చేసి వెళ్లిన వారిలో ఎంతమంది సుష్టిగా కడుపారా భోజనం చేసి వెళ్లారో చెప్పండి. ఇదంతా వింటే మీకు నవ్వు రావచ్చు, చాదస్తం అనిపించవచ్చు. చక్కగా కూర్చొని తినడానికి, వచ్చిన వారికి తృప్తిగా భోజనం పెట్టడానికి కూడా సమయం లేనప్పుడు ఎందుకమ్మా ఈ పూజలు? బర్త్డే, మ్యారేజ్ డే ఫంక్షన్లప్పుడు మీ ఇష్ట ప్రకారం చేసుకోండి. కానీ దైవ కార్యాలు చేసేటప్పుడు మాత్రం హంగులు ఆర్భాటాలకి పోకండి. ఒక్కసారి ఆలోచించుకోండి. ఎక్కువ మందిని పిలిపించుకొని హడావిడి పడే బదులు కొద్ది మందిని పిలుచుకోండి. మీరు చక్కటి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుని వచ్చిన వారికి తృప్తిగా మీ చేతులతో భోజనం పెట్టి పంపించండి. మిగతా వారికి మీకు నచ్చిన రీతిలో మరో రోజు పార్టీ ఇచ్చుకోండి. పూజల్ని పార్టీల్ని కలిపి ఇలా హైరాణ పట్టం ఎందుకు? మీరనే కాదు, ఒకళ్ళని చూసి మరొకరు ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు. డబ్బులు ఖర్చు పెడుతున్నారు కానీ ఫలితాన్ని పొందలేకపోతున్నారు. సాంప్రదాయాల్ని వదిలేస్తున్నారు. తద్వారా పూజా ఫలాన్ని కోల్పోతున్నారు. అదే నా బాధ. మీరైనా మన ఇంట్లో ఈ పద్ధతులను మార్చండి. నాది చాదస్తం అనుకోండి, ఏమైనా అనుకోండి. పెద్దవాడిగా నా ధర్మ ప్రకారం నేను చెప్పాను, ఆపై మీ ఇష్టం అంటూ లేచారు శాస్త్రిగారు. మీరు చెప్పినట్టే చేస్తాం నాన్నగారు అంటూ సుబ్రహ్మణ్యం తన గదిలోకొచ్చాడు. మామగారి హితబోధ శారదకు రుచించలేదు. రుసరుసలాడుతూ వచ్చింది భర్త దగ్గరకు. ఈ పెద్దవాళ్లు ఎప్పుడూ ఇంతే, తాతల్నాటి కబుర్లు చెప్తూ ఉంటారు. చేసిన దానికి ఏదో వంకలు పెడుతుంటారు. అంతమందికి తీరిగ్గా వడ్డించడానికి చోటేది? మనం చేస్తామంటే మాత్రం వచ్చిన వాళ్ళు అంతసేపు కూర్చుంటారా? అయినా మీరేమిటి, ఆయన ఏం చెప్పినా బుర్రూపుతారు తప్ప సమాధానం చెప్పరే? నాన్నగారు చెప్పిన దాంట్లో మాత్రం తప్పే ఉంది శారదా. అంటే మీరు నేను ఉద్యోగాల్లో బిజీ. అలాంటప్పుడు మనం పూజలకంటూ అతిథి సత్కారాలంటూ చేయడానికి అంత టైం ఏది? టైం లేదనుకు శారదా, మనకి శ్రద్ధ లేదను ఒప్పుకుంటాను. మనం మన సరదాలకి ఎన్ని సెలవులు పెట్టుకోవడం లేదు, ఎంత సమయం వృధా చేయటం లేదు. కానీ పూజల విషయానికి వచ్చేటప్పటికి మాత్రం టైం లేదని సరిపెట్టేసుకుంటున్నాం. అయినా పెద్దవాళ్ళు చెప్పకపోతే సాంప్రదాయాలు మనకి ఎలా తెలుస్తాయి? నా చిన్నప్పుడు నాన్నగారి దగ్గర పెరిగిన దానికి ఇప్పటి పరిస్థితికి చాలా తేడా కనిపిస్తుంది. 2 పూటల సంధ్యావందనం, దైవ ప్రార్థన చేస్తేనే గాని ఊరుకునేవారు కాదు. చిన్నతనం చేత చిరాగ్గా అనిపించినా అమ్మేపి అవే అలవాటైపోయాయి. ఆ రోజుల్లో ఎంత శ్రమపడినా అలసట అనిపించేది కాదు, చాలా ఉత్సాహంగా ఉండేది. నేడు ఈ బిజీ బతుకులో పడి పూజా పునస్కారాలన్నీ వదిలేశాను. ఇంత సంపాదిస్తున్నా ఎక్కడ ఏదో అసంతృప్తి, ఏదో లోపం చేస్తున్నట్టు మనసు పీకుతూనే ఉంది. మనశ్శాంతి కరువవుతోంది. యాంత్రిక జీవితం అయిపోయింది. ఏదో కోల్పోతున్నట్టు, ఏదో వెలితిగా అనిపించడం లేదు? నువ్వు కూడా ఒకసారి ఆలోచించు. ఈ ఉద్యోగం రాకముందు ఎలా ఉండేదానివి? భర్త మాటల్లోని ఆవేదనని అర్థం చేసుకున్న శారద తను కూడా మామగారి మాటల్లోని సారాంశాన్ని అర్థం చేసుకోసాగింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.